యొక్క సమయమందు ఈ నా మాటలు ఆలకిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామమున శుభాభివందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ప్రియమైన దైవ జనాంగమా, ఈ యొక్క సమయంలో చూసినట్లయితే నేటి ప్రపంచంలో చాలా చూసినట్లయితే ప్రతిదీ కూడా స్పీడ్గా జరుగుతూ ఉన్నవి. మన పిల్లల చదువుల విషయంలో కానీ, ఇంటర్నెట్ విషయంలో కానీ, వ్యవసాయ విషయంలో కానీ, వాణిజ్య విషయంలో కానీ అన్నీ కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నవి. అలాగే చూసినట్లయితే మరణాల రేట్లు కూడా చాలా స్పీడ్గా పెరుగుతూ ఉన్నవి. ఇవన్నీ చూస్తున్నట్లయితే ఈ ప్రపంచంలో దాదాపుగా 200 దేశాలు ఉన్నవి. ఈ 200 దేశాల్లో ఒక్క సెకండ్కి వచ్చేసి 2 మరణిస్తున్నారు, 4 జన్మిస్తూ ఉన్నారు. అయితే చూసినట్లయితే చాలా మంది ఈ భూమి మీద విస్తరించడం జరుగుతుంది. కానీ ఆ మరణించిన తరువాత ఏ మనిషి ఎక్కడికి వెళుతున్నారు అనేది మనం గమనించాలి. ఈ ప్రపంచం అంతా ఏం జరుగుతుందో తెలియని అల్లుకోలమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి పరలోకానికి లేదా నరకానికి వెళతారని 2 కాన్సెప్ట్లు ఉన్నవి. వేదాలు చూసినా, ఖురాన్ చూసినా, బైబిల్ చూసినా ఇవన్నీ కూడా చెప్పుచున్నటువంటి మాటలు ఏమిటంటే పరలోకానికి లేదా పైలోకానికి లేదా మోక్షానికి లేదా కింద లోకానికి లేదా నరకానికి వెళ్తారని సెలవిస్తుంది. అసలు పరలోకానికి వెళ్ళేది ఎవరు అనేటువంటి విషయాన్ని మీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాను. పరలోకానికి వెళ్ళేది ఎవరంటే నీతిమంతులు మాత్రమే, యథార్థవంతులు మాత్రమే పరలోకానికి వెళతారని ఆ లేఖనాలు సెలవిస్తూనే గ్రంథాలు చెబుతూ ఉన్నవి. కానీ ప్రియమైన దైవ జనాంగమా, చూసినట్లయితే ఈ యొక్క నీతిమంతులుగా మలచబడటం ఎలా? ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా పాపులై ఉన్నారు. ఎలాగంటే, 1 జన్మ పాపం, తల్లి ద్వారా పుట్టిన విధానాన్ని బట్టి పాపము, 2 కర్మ పాపములని, పాపము క్రియల ద్వారా పాపమై ఉన్నది. కానీ నీతిమంతులుగా మార్చబడటం ఎలా? నీతిమంతులుగా మార్చబడాలంటే బలి అనేది జరగాలి. అది ఏ బలి అనేది మనం గమనించాలి. పరిశుద్ధమైన బలి అనేది జరగాలి. పరిశుద్ధమైన బలి జరుగుట ద్వారానే పరిశుద్ధులుగా మనం మలచబడుతూ ఉంటాము. మనమందరం కూడా పాపులమై ఉన్నాము. ఈ పాపులమైనటువంటి మనల్ని పరిశుద్ధులుగా చేయటం కోసము యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి నీతిమంతుడిగా ఆయన తన రక్తాన్ని బలిగా ఈ భూమి మీద అర్పించడం జరిగింది. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే జరగవలసిన సిచ్యువేషన్ ఏమిటంటే, ఎవరైతే యేసు రక్తములో కడగబడతారో లేదా ఆ యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళతారని దేవుడు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయమందు గమనించాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, మనందరం కూడా పాపులమై ఉన్నాము. కానీ ఏ ఒక్కరు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మనందరం కూడా ఆ పరలోక రాజ్యానికి చేరాలంటే చేయవలసింది ఏమిటంటే నీతిమంతులుగా మలచబడాలి. నీతిమంతులుగా ఒక వ్యక్తి మలచబడాలంటే ఏం చేయాలంటే, క్రీస్తు యేసు రక్తములో కడగబడితే నీతిమంతులుగా మలచబడతాయని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఈ దినమందు నా మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్క దైవ జనాంగమా, ప్రతి ఒక్క ప్రజలారా, చేయవలసిన విషయం ఏమిటంటే మనందరం కూడా నీతిమంతులుగా మలచబడాలి. మలచబడిన విధానాన్ని బట్టి మనం పరలోకంలోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దినము మనం చేయవలసింది ఏమిటంటే, నీతిమంతులుగా మలచబడాలంటే ఆ యేసు ప్రభు యందు, ఆ నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచటాన్ని బట్టి నీతిమంతులుగా మనం మలచబడతాం. కాబట్టి ఈ సమయమందు నా మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్క శ్రోతలకు కూడా నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే, మనం ఎంత మాత్రం కూడా నశించిపోయి నరకంలో పోకూడదు, కానీ పరలోకానికి పోవాలి. పరలోకానికి పోవాలంటే ఆ యేసు యందు విశ్వాసం ఉంచుదాము. ఆ యేసు యందు విశ్వాసం ఉంచిన విధానాన్ని బట్టి ఆ పరలోకంలోనికి చేర్చబడతాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలో మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి కూడా వందనాలు.